మోటి అధ్యాయం అర్జున విషాద యోగం. దీనిలో వచ్చి అర్జుననోட సోహం పత్తి ఫుల్ ఉంది. குருக்ஷேத்திர போருக்கு వచ్చారు అందరు கௌரவர்களும் பாண்டவர்களும். అప్పుడు వచ్చి కృష్ణర్తో అడివేరు, అర్జునన్ వచ్చి అడివేరు, దోర్ ఉండారు నా చూడాలి అని చెప్పారు. అర్జునర్ని కృష్ణర్ వచ్చి త్వరపోయి వాళ్ళ ముందాటి నిలిపారు. ద్రోణర్ భీష్మర్ ముందాటి నిలిపారు. ఆ వేళ పట్టు అనేది అతనికి వస్తుంది. నన్ను పెంచిన వాళ్ళు అందరు నా చెప్పించిన వాళ్ళు వీళ్ళు నా యొక్క సంపత్తును అతని కవల అవుతుంది. మూట పట్టు అనేది ఉండపోయి ఆ కవల అనేది వస్తుంది. కవల వచ్చిన వెనక మదిమయకం అవుతుంది. ఆ మదిమయకం నుంచి అతను ఏం చెయ్యాలి, తన ధర్మం ఏమి, అతను దేనికోసం వచ్చారు అనేది మర్చిపోయి కవలలో కొలంబిని హారించారు. ఈ అధ్యాయం ఫుల్ మోటి అధ్యాయం ఫుల్ అర్జున విషాద యోగం అనేప్పుడు అర్జుననోட పற்று కవలై మదిమయకం చెప్పంటున్నారు. అతనికి చెప్పని అతనోட మనసులో ఉండేదాన్ని బయట రాని అతను వినుంటానే ఉండారు. ఈ మోటి అధ్యాయం ఫుల్ దీని పట్టే వస్తుంది. అనహ రెండవది అధ్యాయం వచ్చి రెండవది యోగం సాంఖ్య యోగం. దీనిలో వచ్చి 4 தலைப்பா பிரிச்சாரு. మూట వచ్చి మోటి 1 to 10 అవుతుంది. దానిలో 7వ శ్లోకాన్ని వచ్చి అర్జునుని వచ్చి శరణాగతి అడిగారు. నాకు వచ్చి నా కులపంగా ఉంది, నా ఏం చెయ్యాలి నాకు తెలాలా, నా వచ్చి నీ శిష్యనా ఉండేను, నా ఏది శ్రేయ ఏది సిరందదో అది మీరు చెప్పండా అటన్సి అర్జునంతో శరణాగతి అడిగారు. 7వ శ్లోకాన అర్జుననోட ఉపదేశం వచ్చి 11వ శ్లోకాన నుండి ఆరంభించింది. అర్జుననోட శరణాగతి అడంజిన వెనకనే కృష్ణర్ వచ్చి చెప్పింది ఆరంభించారు. ఆన శ్లోకం 11 to 38 వరకు జ్ఞానయోగం పట్టి చెప్పారు. అందులో ఆత్మ అనేది ఏమి, ఆత్మ అనాత్మ వివేకం పట్టి చెప్పారు. ధార్మిక నోకం అనేది పట్టి చెప్పారు. ఆన శ్లోకం 39 నుండి 53 వరకు కర్మయోగం పట్టి చెప్పారు. ఆన శ్లోకం 54 నుండి 72 వరకు స్థిత ప్రజ్ఞ లక్షణం పట్టి చెప్పారు. అర్జుననోட శరణాగతి వెనక ఆత్మ లక్షణాన్ని పట్టి చెప్పారు. ఇది 3 దిల్లో మన పిలుచుకోవచ్చును. ఆన్మీక నోకులో చెప్పేప్పుడు అహముఖ కన్నోటాన 12 to 30 శ్లోకం వరకు చెప్పారు. ఆత్మాவோட உண்மை நிலை ఏమి అటెన్స్ చెప్పారు. ఆత్మాவோட ఇయల్బుగల చెప్పేది వచ్చి నిత్య, అది 3 కాలాలను ఉండేది. సత్య ఎప్పుడు ఉన్ను, సర్వగత ఎక్కువ అన్ని సార్లు నీకమర ఉండేది. అనహ అప్రమేయ మన పులంగల నుంచి ఆత్మాని అరింజిని వెళ్ళవదు అనేది చెప్పారు. అనహ అకర్త ఆత్మ వచ్చి ఒక్క శైలం లేదు. అభోక్త అది ఆత్మ వచ్చి అనుభవించేది లేదు. అనహ నిర్వికార అది వచ్చి శక్తికారం మనకే ఒళ్ళు దీనికే శక్తికారం ఉంది. ఆత్మకు వికారం లేదు, దానికోసం నిర్వికార కలిసి ఆత్మోడ ఇయల్బుని చెప్పారు. ఆత్మోడ కన్నోటన చూసేప్పుడు నువ్వు కవలపడాల్సింది తేవలేదు అటెన్సి చెప్పారు. అనహ ధార్మిక నోకులో చెప్పేప్పుడు వచ్చి 31 to 33 శ్లోకం వరకు చెప్పారు. అధర్మం ఏమి తిరిచి తెలుసుకో, నువ్వు సత్రియనా ఉండేప్పుడు ధర్మ యుద్ధం చెయ్యాలి, దానికోసం ధర్మంగా ఎట్టా చెయ్యాలి అటని దాన్ని బట్టి ఈ శ్లోకాన చెప్పారు. ఊహిక కన్నోటాన చెప్పేప్పుడు 34 to 38 శ్లోకం చెప్పారు. మూట నువ్వు వచ్చి లౌకికంగా చూసేప్పుడు కర్ణన్న వీలోడ కన్నౌటాన వచ్చి నువ్వు పెద్ద విన్నాలియా ఉంటావు, నువ్వు పోర్ చెయ్యను అనేప్పుడు నీవోడ పుగళ్ పేరట్ని నువ్వు ఎళందుతువు అటని చెప్పి దాని విన సమబుద్ధి నోకోడ ఎట్టా చెయ్యాలను అట్ట చేసాముంటే నీకు పాపం వచ్చి నువ్వు అడంజవు అటనేది చెప్పారు. ఇది 38 శ్లోకం వరకు చెప్పి ముడిచారు. ఆనహ కర్మయోగం 39 నుండి 53 వరకు కర్మయోగం పట్టి చెప్పారు. చెప్పేప్పుడు వచ్చి 45వ శ్లోకాన కర్మయోగ ఎట్టా చేస్తే మంచిది అటని చెప్పేప్పుడు முக்குணங்கள் உண்டக்கூடாது, முக்குணங்கள் இருந்து விடுபடுதல், இருமைகளை ஜெயித்தல், சத்துவகுணத்தில் நிலை பெற்று இருத்தல், பொருட்களை அடையவும் பாதுகாக்கவும் நாட்டமின்றி இருத்தல், తన్నడక్కతుడన్ వినిపుడన్ ఇరుత్తల్ అటన్సి ఈ 5 గుణం కర్మయోగం చేసే వాళ్ళకి ఈ 5 ఉండాలి అని చెప్పారు. కర్మయోగం తోడ ఫలం వచ్చి
పనుల్లో వాళ్ళ అక్కర ఉండకూడదు అనేది ఎట్టా వాన కుడిసేపుడు కిణరు కుళం అన్ని నిండి ఉన్న ఆవేలో వచ్చి సత్వగుణంతో ఉండే వాళ్ళకి వాళ్ళు చేసే செயల్లో వచ్చి పలన్ వాళ్ళు ఎదురు చూడరు. అన్ని తావులో నీళ్లు ఉండేప్పుడు ఒక తావులో పోయి నీళ్ళు ఎత్తాలి అని తేవలేదో అదే పోల మన సత్వగుణంతో ఉండేప్పుడు మన చేసే అన్ని పలన్ చేసే செயல்கள் దానిలో వచ్చే పలన్లోనూ మనకు ఒక పట్టు ఒకటి ఉండదు. దాని నుంచి మనకు మన తూய்மையே మన అడంజితము అని చెప్పేది. అలా యోగంలో ఏముంది అనేది మన ఎట్లా పురించుకోలేదంటే మన செயல் చేసేదానికి మనకు అధికారం ఉంది. செயல் புரிவதில் அதிகாரம் உண்டு, செயலின் பலனில் அதிகாரம் இல்லை. మన செயல் చెయ్యాలి, దానికి అధికారం ఉంది. ఆ செயல் చేసి మనకి ఏ పలన్ వస్తుందో దానిలో అధికారం మనకు లేదు. செயலின் பலனுக்கு காரணமாகாதே. మన చేసే செயல் నానే చేసేను నానే కారణం అనే ఇది కూడా ఉండకూడదు. ஆனா செயல் இன்மையில் பற்று கொள்ளாதே. నా செயல் చేసిగా ఒకటి పలన్ లేదే, దానికోసం నా చెయ్యకుండా ఉంటేనే అటెన్స్ కూడా ఉండకూడదు అటెన్స్ చెప్పేది. ஆனா ధర్మத்துடன் మన செயல் చేసేప్పుడు అది సామర్థ్యంగా செயல் చేసేట వచ్చును. ఆ செயல் చేసేప్పుడు మన బంధపడము. అట్ట ఉండేవాళ్ళు వివేక బుద్ధి వచ్చి మనకు వచ్చును. ఆ వివేక బుద్ధి వచ్చేప్పుడు ఆత్మజ్ఞానం ఏది అటెన్సి మన స్టెప్ బై స్టెప్ గా మన పైన పోతాము. అప్పుడు వచ్చి అర్జునన్ కేள்வி వేరు అదే ఆత్మజ్ఞానిயோட లక్షణం ఏమి, స్థిత ప్రజ్ఞనోட లక్షణం ఏమి అటెన్సి అడిగేది. అది వచ్చి 54-72 శ్లోకం వరకు స్థిత ప్రజ్ఞ లక్షణం ఉంది. దీనిలో వచ్చి ముఖ్యంగా సమహ దమహ నిధిధ్యాసనం పத்தி చెప్పారు. தமக అనేది 58-61 శ్లోకం వరకు చెప్పి ఇంద్రియంగల్ అదన్ విషయంగల్ మన ఇంద్రియానికి ఎట్టా మన అడిమయమేమో అది దానోட విషయంగల్లో మన ఎట్టా పులనడకం లేకుండా ఉండాము అనే దాన్ని చెప్పారు. స్థిత ప్రజ్ఞన ఉండేవాళ్ళు ఇంద్రియ నిగ్రహం చేసి పులనడకంతో అడకం అనేది నెరిపడితేది దాని ఇష్టానికి పోయింది ఉడాహంగా ఏది మంచిది ఏది ధర్మంగా ఉందో దాని నోకి మనని తిరిపి ఉడిసేది. ఎట డ్యామ్ కట్టి ఒక కరెక్ట్ పాదలో మనకు కావలే అనేది మనం చేసేమో అదే పోల మన పులన్గల్ ప్లస్ పులన్గల్ పోయే విషయాన్ని మనం నెరిపడతాలే అటని చెప్పారు. అనహ సమహ మన కట్టుపాటు కామం కోపం మదిమయకం ఇదన్నీ ఉంది. అనహ విరుపు వెరుపు ఇదన్నీ లేకుండా ద్వంద్వంగా లేకుండా సమంగా ఉండేది. మన వచ్చి సన్నడకమా ఉండేది, మన తృప్తిగా ఉంటుంది. ఇట ఒకటి కామం క్రోధం మదిమయకం ఒకటి లేకుండా విరుపు వెరుపు లేకుండా ఉండేప్పుడు మనకు వచ్చి ఒక సన్నడకం వచ్చిన తృప్తి అనేది మనకు వచ్చిన. అనహ నిధిధ్యాసనం చేయాలి. మనం ఏమి మనం విన్నామో మననం చేసామో అది అన్నినే మన నిధిధ్యాసనం చేయాలి. అట్ట చేసేప్పుడు అట్ట చేసి ఆరంభించేప్పుడు సర్వాత్మ భావం అక్కడ వచ్చును. అహంకారం మమకారం అటని లేని ఒక నిలకి పోతూ ఆ నిధిధ్యాసనం మూలంగా ఇదన్నీ మనకు తౌళ్ళు అటనిసి 2వ అధ్యాయన సాంఖ్య యోహాన ముఖ్యంగా చెప్పారు. ఈ సాంఖ్య యోహాన 11వ శ్లోకం వచ్చి ఉపదేశం ఆరంభించేట ఉంది. ఉపక్రమ శ్లోకంగా ఉంది. ఈ 11వ శ్లోకాన నుండే ఉపదేశం ఆరంభించారు. 18వ అధ్యాయాన 66వ శ్లోకాన మా శుచః అనేది ఉంది. దాంతో ఈ ఉపసంహార శ్లోకం అటనేమో దానిలో వచ్చి ఈ ఉపదేశం ఫుల్ ముడించింది. 2వ అధ్యాయం వచ్చి నింద ముఖ్యం దేనింటే హోల్ గీతలో ఏ చెప్పపోయారో అది అన్నిమే సురుక్కంగా చిన్నగా మనకు ఒక ఇంట్రొడక్షన్ మాదిరి ఫుల్ అన్నిని పத்தி చెప్పారు. కర్మయోగం చెప్పారు, జ్ఞానయోగం చెప్పారు, అన స్థిత ప్రజ్ఞ లక్షణం ఇదన్నీ చెప్పారు. అనహ 3 குணங்கள் మనకు ఉండేదాన్ని చెప్పారు. దానోட செயல்பாடுகள் ఎట్టా ఉన్నదని చెప్పారు. ఇదన్నీ చెప్పి దీని వెనక వచ్చే శ్లోక అధ్యాయాలు ఫుల్ దీనోட డీటెయిల్సే వచ్చిన. దీని వెనక ఫుల్ డీటెయిల్సే మనం చూస్తా ఉన్నాము. అంతేమా? கரெக்டா 10 நிமிஷம் முடிச்ச சந்தோஷம். 3வது அத்தியாயம். 3வது అధ్యాయం 3 కర్మయోగం. దీనిలో 1-2 శ్లోకాలు
అర్జునన్ తన సందేహமான జ్ఞానయోగం కర్మయోగం ఈ రెండులో తనకి ఏది సిరందదు అనే దాన్ని ఉరుదిగా చెప్పామని భగవాన్తో అడిగాడు. అర్జునన్ ఈ కర్మాని పురక్కనిచ్చురాహురాదు అనేసి భగవాన్ వాని తూండి కర్మయోగంగా మార్చుకోల అనేసి ఉపదేశించారు. 3வது 4வது శ్లోకాలో துறவரம் இல்லறம் అనే 2 வாழ்க்கை ముறைలో మన కడపిడిచాల్సిన 2 సాధనలను పట్టి చెప్పారు. అதாவது తత్వ విచారం చేసే వాళ్ళకు జ్ఞానయోగం, దాన్ని కడపిడిచే వాళ్ళకు కర్మయోగం. ఈ రెండుని చెప్పి வாழ்க்கை ముறைలో ఏదైనా ఒకటిని మనం సెలెక్ట్ చేయొచ్చు. కాంటే ఈ 2 సాధనలని అందరూ కండిపా చేసే అవ్వాల అన్నారు. అందులో ఉండి 8வது శ్లోకంలో వచ్చి செயலின்மையை விட சிறந்தது అనే దాన్ని విలకుతుంది. ఇలా సత్వం రజస్ తమస్ ముగ్గుణమయமாக ఉండేది ప్రకృతి, అది కర్మ స్వరూపంగా ఉంది. ఇంద్రియాలై మనసాల అడక్కి పట్టు లేకుండా కర్మేంద్రియంగళాల్ కర్మయోగం చేసేవాడు మేలానవన్ అని చెప్పారు. నియత్తం కురు కర్మ అనే 8வது శ్లోకాలో చెప్పి நித்திய கர்மமான விதிக்கப்பட்டுள்ள கடமையை செய்யாமணி செப்பாரு. అంటే செய்ய வேண்டிய செயல்கள், அதாவது நித்திய கர்ம, நைமித்திக கர்ம, வர்ணாசிரம தர்மம் ఇంత చెప్పి అది ఇంత చెయ్యాలి. అలా చెయ్యకూడద செயல்கள் నిషేధ కర్మ అంతా వస్తుంది. అది అన్ని చెప్పేప్పుడు ఈ செயல்களை అన్ని ஈஸ்வரனின் கட்டளை என்ற பாவத்தோடு செய்யால. ఆ కట్టలే ఈశ్వరునోட కట్టలే అనే భావంతో ఈ செயల్ని చెయ్యాల అని చెప్పారు. ఈ 8లో ఉండి 16 శ్లోకాలు செயల్ని ఏ భావనతో మన ఈ செயల్ని చెయ్యాల అనే దాన్ని చెప్తుంది. அடுத்து 9-13లో 9வது శ్లోకాలో పంచమహాయజ్ఞాన్ని పట్టి చెప్పారు. పంచమహాయజ్ఞం వచ్చి దేవయజ్ఞం, పితృ, ఋషి, నర, భూత యజ్ఞాలు ఉంది. ఆ యజ్ఞాన్ని సిరప్పుని పట్టి చెప్పి ఆ యజ్ఞానికైన కర్మని పట్టు లేకుండా బాగా చెయ్యాల అనేదాన్ని చెప్పారు. వీళ్ళనేని 13 శ్లోకం దాకా వేల్వియాగా చేయాల్సిన செயల్ని దాని పట్టి చెప్పారు. అதாவது కర్మయోగ భావనలు ఎట్టా செயల్ని ఏ భావనలతో ఎట్టా చెయ్యాల, మనస్సులో ఏ భావనలో ఈ కర్మాల్ని చెయ్యాల, అట చేత ఇది మనని బంధపడుతుంది అనే దాన్ని పట్టి చెప్పారు. అதாவது ఫస్ట్ యజ్ఞ భావన, ఈశ్వరుణ్ణి వழிపడేది ఎట్టంతా మన ఈశ్వరుని వழிపడేమో, ఆ ఈశ్వరుని వழிపడే మూలంగా చెయ్யும் செயல்கள்ని యజ్ఞ భావனை అనేరు. అందుకు యోగ భావనతో చెయ్యాలనేప్పుడు చెయ్యం செயల్ని, మన చేసే செயల్ని ఈశ్వర అర్పణంగా చెయ్యాల, ఆ తవిలే బలాన్ని ఈశ్వర ప్రసాదంగా ఏర్చుకోవాల అనేదాన్ని యోగ భావన అనేది చెప్తుంది. ఇలా మనకు మన తూய்மை మనకు తవులు అనేది చెప్పారు. அடுத்து 14లో 16வது శ్లోకాలో ఉలహ చక్రం పట్టి చెప్తుంది. దీనిలో செயల్లోండి యజ్ఞం అవుతుంది, యజ్ఞంలోని మలైలోని ఉణవులోని ఉయిర్గల్ వచ్చేదాన్ని ఒక ఆర్డర్ గా ఇది செயல்పడేదాన్ని చెప్తుంది. ఈ ఆర్డర్ లో మన ధర్మాల ఉండి వెలకకుండా మన செயல் చెయ్యాల. అప్పుడు ఆ ధర్మ భావనగా ఏం చెప్పారంటే సముదాయానికి చేయాల్సిన కడமைகள் పట్టి నా విలుపునరుగుని ఈ ధర్మ భావనతో చేసేదాన్ని చెప్పారు. 17-18లో ஆத்மன்யேவச்ச சந்துஷ்டக అనేరు. அதாவது ஆத்மால இன்புற்று ஆத்மாவில் திருப்தி அடைந்து ஆத்மாவில் மகிழ்ந்து இருப்பவனுக்கு వాళ్ళకు చేయాల్సిన கடமை లేదు అనేరు. ఇల్లో జ్ఞాని செயலுக்கு అప్పార్పట్టవన్ అనేదాన్ని చెప్పారు. அடுத்து 19-26 శ్లోகங்கள்లో அதில் லோக சங்கிரஹார்த்தம், அதாவது உலக நன்மையின் பொருட்டு செயல்ని చెయ్యాల అనేది. అనగా జనకర్ మొదలైన పెద్దలు కానీ ఆ రాజ ఋషిகள் కర్మ చేసిన దానిచే ముక్తి అடைஞ்சினாరు. ఆ జ్ఞానిகள் వచ్చి ఎప్పుడూ పూర్ణత్వంగా మన దృప్తియోడు செயல் చేసేరు అనేదాన్ని చెప్పి ఇక్కడ
తన కర్మాని కూడా పదివు చేశారు. తనకుండే కర్మాని కూడా పదివు చేశారు. ఎట్లా అంట, ఉలహాలని నాకు కడమయ్యే ఒకటి లేదు, కంటనాలు నా కర్మం చేతానే ఉండాను. నా కర్మం చెయ్యపోతే ఈ మనుషులు నన్నే ఫాలో చేస్తారు, ఈ ఉలహనే కూడా అలించిపోను అనేదాన్ని చెప్పారు. அடுத்து 27 29 శ్లోకాలో పట్టు లేకుండా செயல் ఎట్టా చెయ్యాచుము అనే దాన్ని బట్టి చెప్పారు. 28లో குண குணேஷு வர்த்தந்தே అనేప్పుడు குண கர்மத்தின் தத்துவ ஞானி இந்திரியங்களாகிய குணங்கள் விஷயங்களாகிய குணங்களில் செயல் புரிகின்றன என்பதை அறிந்து పట్టు வைப்பதில்லை అని చెప్పారు. దీనిలో ఈ ఉన్మని అనుభవాల తెలుసుకున్న వాళ్ళకు ఎప్పుడు పట్టు రాదు అనేదని చెప్పారు. அடுத்து 30வது శ్లోకాలో కర్మయోగ సారం. దీనిలో ఫస్ట్ వివేక బుద్ధి, అதாவது வாழ்வின் முக்கியமான குறிக்கோள் ఏమి, வாழ்விలో దేనికి முதன்மைத்துவம் మన ఇయ్యాల, దీని పట్టిన அறிவு. அடுத்து అన్ని செயల్ని ఇறைవనుకే అర్పణించాల, అన్ని బలంగలాన్ని ఇறைவனோட பிரசாதంగా మన నేర్చుకోల అనేది. அடுத்து வெற்றிகளிలో మన మమకారం లేకుండా ఇறைவனின் అరుల్ని పనివుగా మనం ఎత్తుకోల అనేది. அடுத்து మనసుని సమనిలలో, మన కొదిప్పు లేకుండా సమనిలలో పరామరించాల అని కర్మయోగ సారాన్ని చెప్పారు. 31 32 శ్లోకాలో ఈ భగవాని ఈ కోట్పాటిని దోరు శ్రద్ధతోని, అதாவது ములు నంబికతో కురై కూరకుండా మొనంగకుండా ఫాలో చేసారు, వాళ్ళు కూడా ఈ కర్మాలో ఉండి విడుపడేరు అనేదాన్ని చెప్పారు. అటు 33 నుండి 35 శ్లోకాలో ఈ కర్మయోగని ముడివుగానే చెప్పారు ఇట్లా పాయింట్స్లని. అది ఏమిటంటే స్వధర్మాన్ని చెయ్యాల, ఉక్కోహరోడ కడమైలో మన కలయిడకూడదు, స్వధర్మం కూడా మన స్వభావపడి ఉండేది వద్ద మంచిది అట్లా ఉండాలి అనేది. అதாவது స్వభావని స్వధర్మం ఈ రెండు సేరి ఉంటేనే మన మనసు నెమ్మదిగా ఉండు అనే దాన్ని బట్టి చెప్పేది. 36வது శ్లోకాలో துன்பங்களுக்கான மூல காரணம் ஏவி అంటే అర్జునని అడిగారు. 37 39 37 నుండి 39 శ్లోకాలు వచ్చి ఆశயின் தன்மை பற்றி చెప్పుతుంది. ఆశை వచ్చి బంధాన్ని ఏర్పడుతును, అది జ్ఞానాన్ని మరచును, జ్ఞానిகளுக்கு అది ఎప్పుడు ఎదిరిగా ఉండేది, దృప్తియే శేషుకు వెళ్ళవదు, పోదు అనే ఎన్ననే దానికి లేదు అని చెప్పారు. 40வது శ్లోకాలో ఆశயின் இருப்பிடம் பற்றி వస్తుంది. అలా இருப்பிடంగా ఉండేది పులన్గల్, మనం, బుద్ధి, ఇదే ఆశయోட இருப்பிடம் అనేది. అలా 41లో ఉండి 43வது శ్లోకాలలో ఆశని అరిచేదానికి ఉపాయాలు చెప్పారు. అలా మొదటిగా పులన్గల్ మనసుని కట్టుపడిచేదాని మూలం మన ఆశని అలిచాచుము అనేరు. அடுத்தது ఒకటిన விட ఇంకొకటి మేలానదు అనే దాన్ని పురించుకునేది మూలం. ఆ మేలానది ఉదవియుடன் అనేప్పుడు, அதாவது உடல் புலன்களை கட்டுப்படுத்துகின்றன, மனம் వచ్చి పులన్ని కట్టుపడుతుంది, బుద్ధి మనంని కట్టుపడుతుంది అనేప్పుడు ఆత్మ వచ్చి ఇది అన్నినే దానికి కట్టుపడుతూ వెళ్ళవను అనేదాన్ని. ఇది అన్ని మనం పురించుకున్నా ఉంటే ఈ అனைத்திலும் மேலான ఆత్మని அறிஞ்சுకుని మా మనసుని ఉదవితోని ఇది కామాని మన నాశం చెయ్యాల అనేరు. అதாவது செயல்கள் వచ్చి ఎప్పుడు బంధపడుతాదు, ఆశை లేకుండా ఈ செயல்களாని మన ఎట్టా చెయ్యాచుమో, ఎట్టా చెయ్యాల అనేదాన్ని ఈ అధ్యాయం అంతా మనం తెలుసుకుంటున్నాము. అంతేమా? நமஸ்காரம். கரெக்டா 10 நிமிஷத்தை பிடிச்சு. ఇప్పుడు அடுத்து 4வது అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఈ జ్ఞాన కర్మ సన్యాస యోగాలో 1లోని 3வது శ్లోకం దాకా ఈ అழிవులేని అవ్యయం యోగం ఆ అழிవులేని యోగం కాలం కాలంగా పరంపరగా గురు పరంపరలో గురు శిష్య పరంపరగా వచ్చే ఈ జ్ఞానం వచ్చి దాని ఆ యోగాన్ని పట్టి చెప్పారు. కర్మయోగం జ్ఞాన యోగం అని చెప్పేవి ఆ అழிవులేని ఆ యోగాల్ని పట్టి ఇక్కడ చెప్పారు. అది ఉద్దనాలు అవిందానించి అది కొంచెం కొంచెంగాని అழிంచుకొచ్చింది. దాని తిరివిని నేను నీకు ఇప్పుడు
చెప్పాను అటాన్సి అర్జునన్తో కృష్ణర్ చెప్పారు. అప్పుడు అర్జునను ఒక కేள்వి అడిగారు, ఎట్టా ముందటి కాలాలని నువ్వే చెప్పినావు అంటే, నువ్వు ఎట్టా ముందరాని ఉండినావా, ఇప్పుడుని ఎట్టా నువ్వే చెప్పినావు అనేదానికి నువ్వు ఇప్పుడే పుట్టినావు ఆట అనేసి ఆ కేள்వి వస్తుంది అతనికి. అప్పుడు ఈ అవతారాన్ని బట్టి చెప్పింది ఆరంభించారు. యాక్చువల్గా ఈ 4వ అధ్యాయాన్ని ముఖ్యమైన టాపిక్ ని ఎంచినామంటే అవతారం, ஞான கர்ம சந்நியாசம், ஞான சாதனைలని దానిuடைய ఫలం. ఇదే దీనిuடைய ఈ 3 టాపిక్ ముఖ్యమైన పాయింట్లు. దానిలో ఇప్పుడు అవతారం అనేదిని ఈ 5లోంటి 15 దాకా ఉండే శ్లోకాల్లో చెప్పారు. ఈ అవతార రహస్యం అనేప్పటికి మనం ఏర్కనవే చూసిందే కారణం దేనికోసం అతను పుట్టిన అవతారం చేశారు, దేవుడు వచ్చి పైగా దివా వచ్చారు అనే దానికి వచ్చి అతను వచ్చి సర్వజ్ఞన్, అన్నిని తెలుసుకున్న అతడు. ఆ అన్నిని తెలుసుకునేప్పుడుగా ఆ ధర్మాన్ని స్థాపనం చేసేదానికి, అదావదు ఈ ఉలగాలో ఆ సర్వజ్ఞంగా ఉండదు ఆ కంపాషన్, ఒక కృపై స్థితి అనేది అతన్ని చెయ్యాల. పடைப்பு మట్టు చేస్తే చాలదు, దాని ఈ పடைப்புని ఒழுங்கா நடத்துకుపోయేదిని అతనుடைய கடமை అనేదానించి ఆ స్థితికి ఇతడు కారణంగా ఉండేదానించి అక్కడ ఆ అధర్మాలు అన్ని జాస్తి అవ్వకు వచ్చేప్పుడు దాన్ని అழிచింది కోసం అధర్మాన్ని అழிచి ధర్మాన్ని స్థాపనం చేసే నోకాలో ఈ అవతారాన్ని అతని అవతారం అంటేనేని పైగా ఉండి దివా వచ్చేది అని అర్థం అట. ఆ కారణాని కోసం ఇతడు అవతారం చేసేది. ఇతనుడి అవతారం వచ్చి మాయిక అతని స్వరూపాన్ని చూసేప్పుడు అది వచ్చి మాయిక స్వరూపం. మన స్వరూపంతా భౌతిక స్వరూపం. ఆ దేవుడుடையది వచ్చి అవతారం అనేది వచ్చి మాయని తన వశాల పెట్టుకు వాళ్ళు దీన్ని ఎత్తేరు, ఒళ్ళుని ఎత్తుకుంటున్నారు అనేదాన్ని మనం పురుంచుకోవాలి. సరే, ఈ அடுத்தது 9 to 10 మనం చూసేప్పుడు ఇది ఈ దేవుని పற்றி ఉణర్ந்துకుంటున్నాము. 9 ఆదిని ఈ 9, 10 శ్లోకాల్లో చెప్పేది ఈ దివ్యமான ఆ జన్మానిని ఆ కర్మానిని దోడు తెలుసుకుంటున్నారో, అదాది ఇది వచ్చి దేవుడుடைய లోయర్ నేచర్, కీల అదాది కీలు అంటే ఆ దేవుడిలోనే హయ్యర్ నేచర్ అనేప్పుడు అన్నిలోని బ్రహ్మంగా ఉండేది, ఆ పరమ పురుషన్గా పరంపొరుల్గా ఉండేది అనేది వచ్చి అతనుடைய మేలాన ఇయల్బు. అదే ఇది ఒక ఒంటో అదాది రామర్ కృష్ణర్ అట ఒక అవతారంగా అతను వచ్చేది వచ్చి ఆ దేవుడుடைய లోయర్ నేచర్ అట అని చెప్పారు. ఆ లోయర్ నేచర్ లో మన ఆ దీని రెండుని అతనుடைய హయ్యర్ మేలాన ఇయల్బు ఏమి, ఆ అవతారం అంటే ఏమి అనేదాన్ని క్లియర్ గా దోరు తెలుసుకుంటున్నారో. ఏంటంటే అన్ని నేని ఈ ఎట్టా ఒక సముద్రాలో అలై ఆ బబుల్ అన్నినేని ఆ నీలే అనేదాన్ని పురించుకుంటున్నామో అదే మరి ఈ హయ్యర్ నేచర్ ఉయర్వు అంటనాలు తాழ்வு అంటనాలు సరి అనగా సెల్ఫ్ రియలైజేషన్ నాకు రోగం ఉండేది అన్నినేని ఆ సత్సిత్ ఆనందనే అనేదాన్ని ఇక్కడ మనం పురించుకుంటున్నాము ఈ శ్లోకాల మూలంగా. அடுத்து వచ్చి దేవుడు వచ్చి ఏ వழிలో ఏ కారణానికోసం ఏ బలాన్ని విరుంబి చేతనాలు దానికోసం అతను వచ్చి పారపక్షం చూసింత బలాన్ని ఇచ్చేది లేదు. అతను అందరినేని వాళ్ళకి ఏం విరుంబి చేసారో దాన్ని ఇచ్చారు అనేదాన్ని 11లోని 11 శ్లోకాలు చూసాము. அடுத்து 13, 15లో అతను చాతుర్వర్ణ్యం అదావదు ఈ వర్ణ ఆశ్రమ ఆ ధర్మాలని తాని నేనే సృష్టి చేశాను కాబట్టి సృష్టి చేతనాలను నేను అదల్లో బంధపడేది లేదు అనేదాన్ని నేను బంధపడేది లేదు, దాని దోరు పురించుకుంటున్నారో వాళ్ళని బంధపడేది లేదు అనేదాన్ని 13లోని 15 శ్లోకం దాకా చెప్పినారు. அடுத்து 16లోని 24వ శ్లోకం దాకా వద్ద ముఖ్యమైన టాపిక్ అదే ఈ 4వ అధ్యాయాన్ని కోర్ పాయింట్ పేరిక ముఖ్యమైన மைய కరుత్తు అదావదు ஞான కర్మ సన్యాసం అనేదాన్ని ఈ శ్లోకాలలో చెప్పారు. అదావదు కర్మ సన్యాసం అనేది వచ్చి 2 వగை.
ఒకటి వచ్చి కర్మ సన్యాసిలుగా ఉండారిగా అన్ని సెయల్ని తురంసి వాళ్ళకి వాళ్ళ కడమైన్స్ ఏమేమి ఉందో దాన్ని తురంసి వాళ్ళు వచ్చి ఈ జ్ఞానానికి మట్టునే వాళ్ళ వాళ్ళకని అర్పణించుకునేది అనేది వచ్చి కర్మ సన్యాసం. అదే ఇది ఈ జ్ఞాన కర్మ సన్యాసం అనేప్పటికీ దానిలో ఏం చేశారంటే ఈ జ్ఞాన మూలంగా సెయల్ని తురందేది దానియే ఇక్కడ ఎంఫసైజ్ ముఖ్యంగా చెప్పి ఈ శ్లోకాలలో చెప్పుకొచ్చారు. దానిలో ముఖ్యమైన శ్లోకం 18లోని 24 దాకా అన్ని శ్లోకాలని వద్దే ముఖ్యమైన శ్లోకాలు. 18లో ఏం చెప్పారంటే ఆ செயலின்மை దాని పற்றி ఏమి మనం తెలుసుకోలే. అదావదు ఈ செயల్లో செயலின்மைని దోరు చూసేరో అనగా செயல் ఇన్మైలో దోరు செயల్ని చూసేరో వాళ్ళు వచ్చి కృష్ణ కర్మకృత్ అంటే అన్ని செயల్ని వాళ్ళే చేశారు. అదాదు ముழுமைగా వాళ్ళు వచ్చి ఫుల్ 100% రెస్పాన్సిబిలిటీ ఎత్తుకుని అన్నిని వాళ్ళు చేతురు కామంటనాலும் వాళ్ళు చేసేమో అనే ఆ ఎన్నం లేకుండా వాళ్ళు ఆ కర్త అనే భోక్త అనే ఫీలింగే లేకుండా ఆ செயల్ని చేసేరు అనే దాన్ని చెప్పారు. ఈ ఒళ్ళే செயல் ఈ ఒళ్ళు ఉడల్ మనం ఈ వాక్ ఇదే செயல் అని చేతుందే తవిర ఈ మనసలవులో అతని వాళ్ళు ఎట్టా అంటారు ఆ జ్ఞానిలు ఏ విధమైన செயల్లోని ఆ పట్టు లేకుండా చేసేదానిచి అక్కడ చెయ్యల్ అనేదే వాళ్ళు ఉనర్దల అనేదాన్ని మన ఈ శ్లోకాల మూలంగా చూసేము. దీనిలో వచ్చి 13లోని 23 19లోని 23 దాకా ఉండే శ్లోకాలలో ఆ దోరు వచ్చి ఏ మనిషిలు ఈ செயల్కు కారణంగా ఉండే ఆశలో ఎన్నాల్లో ఆ ఎన్నాల్లో ఒక్కటి నేను సెయల్ చేసేను అనే ఆ ఫీలింగ్ లేకుండా ఏది తర్చైలుగా తగులుతుందో ఎత్రుచా లాభ సంతుష్ట అని పెరిగా ఏది తనచుగా దిడీర్ని దొరుకుతుందో దల్లో తృప్తిగా ఉండుకుని దేనిని సార్ందకుండా అనగా ఈ రెట్టైలు ద్వంద్వాలలోండి కడంది ఆ వెట్రి తోల్వి ఎది వచ్చినాలో దానిలో సమబుద్ధితో ஞானలో நிலைபெற்று தோறுண்டாரோ வாளே వాళ్ళుடைய ఆట మారి ఉండే వాళ్ళుடைய செயல் ములుసునేని అణింజిపోతుంది నాశం అవుతుంది అటనిసి ఈ 19లోండి 23 దాకా ఉండే శ్లోకాలలో చెప్పారు. దానిలో వచ్చి మెయిన్ గా ఈ గృహస్థ జ్ఞాని సన్యాస జ్ఞాని అనే వాళ్ళనుடைய పట్టు చెప్పారు. దానిలో స్వామి సమ్మరీ చెప్పేప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు. అదావదు ఎట్టా మన ఒక ఇల్లుని వచ్చి మన ఓన్ హౌస్ మన సొంత ఇల్లుగా ఉంది దాన్ని మన అమ్మితున్నాము దోరుకొని అమ్మించి తిరిగిని అదే ఇంట్లో మనం ఉండాము అంటే ఎట్టా ఉన్నా అది యోசிச்சுண்டா అటానేరు. అదావదు ఈ ఒళ్ళుని మన దేవుడికి ఒప్పడచ్చాము శరణాగతి చేసి తిరిగి ఏ ఒంటో ఉండాము అంటే ఆ ఒళ్ళు వచ్చి మనకు సొంత లేదు ఈ ఇల్లు మనకి ఎట్టా సొంత లేదు అంటే ఆ సొంతంగా ఉంటే మనం చేసేది అన్నిని దాన్ని ఉడిస్తుమేక ఇప్పుడు దానికి స్వామి ఏం చెప్పినారంటే సొంత ఇల్లుంటే ఆని కొట్టిందుకు కూడా యోచిస్తూ ఉంటా అదేది వాడక ఇల్లుంటే అది ఎట్టా పోతే మనకేమి అట్ట అనేసి ఎట్టా హాని ఉంటూ ఉంటా అట్ట ఉండిరా కూడా అది ఊరికే అతని జోక్ కోసం చెప్పారు. యాక్చువల్గా మన వచ్చి ఈ ఒళ్ళుని వచ్చి మన దేవుడికి శరణాగతి చేస్తాముంటే ఆ దానియుடைய పొరుపు దానియుடைய యోగక్షేమాన్ని దేవుడు చూసుకుంటారు అనే ఒక మనப்பாన్మై మనకు వచ్చి రావలే అనే దానికే దీన్ని పర్టికులరా చెప్పింటారు. சரி, அடுத்த 25లోండి 30 దాకా 12 యజ్ఞాలని పற்றி చెప్పినారు. దీనిలో వచ్చి దీనియుடைய పర్పస్ ఏమింటే మనకు ఆ తెలివాన జ్ఞానంతోని ఒక్కొక్క செயల్ని మనం చేసేప్పటికి అది యజ్ఞంగానే అవుతుంది, అది ఒక వేల్విగానే మనకు అవుతుంది. ఆ మనం ఒరుముగపట్టు మనం చేసేప్పటికి అది క్లియర్ మన ఆ తెలివితో మనసులో ఆ జ్ఞానంతోని ఆ செயల్ని చేసేప్పటికి ఆ செயల్ అన్నిని మన మనస్సుని బాగా తూய்மை చేస్తుంది అనేదాన్ని ఈ 25లోండి 30 శ్లోకం దాకా 12 యజ్ఞాలు చెప్పి దాన్ని మెన్షన్ చేయాల నేను అది అన్ని చేసి మనకు అది ఒక సాధనలుగానే దీనిలో చెప్పారు. ఈ సాధనలని దీనిలో ఒకటో రెండో ఎన్నో మన నుంచి ఎది ముడించుతుందో దాని చేత ఉండప్పటికేని దానిలో
పోయిన మిచ్చం ఉండే టయాన్ని మన దాని ముంచే ఉండే సెల్వాని ద్రవ్యాల్ని దాన్ని మన యూజ్ చేసేప్పుడు అదేని మనని బ్రహ్మానికి ఎత్తు సకాఫోను అనగా ఇది అన్ని యజ్ఞాలనేని కర్మలోండి ఉదిచిందే. ఈ ఒళ్ళు మనసు వాక్ ఈ అన్ని ఒళ్ళుతోని చేసిన செயல் నుంచి ఉదిచిందే తవిர ఇది వచ్చి ஞானாనికి అదాவது ఆ లిబరేషన్కి లీడ్ చెయ్యదు అనేదాన్ని ఇదింత కర్మలోండే తోండ్రింది అనేది ఆ செயல் పురించి వచ్చిందా నుంచి ఇది వచ్చి మనసుకు తూய்மைనిచ్చినే తవిர ముழுமையான ఆ విడుదలని ఇయ్యదు అనేదాన్ని ఇక్కడ చెప్పినారు. அடுத்து వచ్చి 33வது శ్లోకాలో ஞான యజ్ఞాన్ని పற்றி చెప్పారు. ஞான యజ్ఞం అనేప్పుడు అన్ని నేను ఈ ఈ ஞான యజ్ఞం వచ్చి అన్ని యజ్ఞాలలోని వద్ద సిరందదు. అన్ని செயல்கள்ని ఈ జ్ఞానాలో ముడివవుసును అటంటే ఏమర్థం అంటే ఈ செயల్లో వచ్చే కర్మ బలంల అన్నినేని ఈ జ్ఞాన బలంలో అడంసును అని అర్థం. అదే ఆ యావానర్థ ఉదపానే అని చెప్పినారు. అప్పుడే ప్రియా చెప్పింది ఆ యావానర్థ ఉదపానే అంటే వట్టి చిన్న చిన్న నీరునిలలో ఉండే ఆ నీళ్లు వచ్చి పెద్దగా ఫ్లడ్ వచ్చేప్పుడు నిండా ఏకపట్ట నీళ్లు ఉండప్పుడు దీనుடைய பயன் వచ్చి చిన్న భయన్గా సకా ఉన్న దాని వచ్చి ఒక దానికి ఇంపార్టెన్స్ మన ఇయ్యము. మనకు ఏకపట్ట ఆ వేదాల ఉండే తవలే ఆ ముళు బలాన్ని మనం అనుభవించేప్పుడు ఆ జ్ఞాన పిళంబుగా మన ఆ స్వరూపంగానే మన అవేప్పుడు ఆటోమేటిక్ గా ఈ నీర్నిలలో ఉండే ఆ చిన్న చిన్న భయంలో వచ్చి మనకు ఒక పొరుట్గా తెలాదు అనేదాన్ని ఇదిలో చెప్పినారు. அடுத்து వచ్చి ఈ జ్ఞాన అడంగేదానికి ఉండే ఉపాయంగా ఈ శిష్య గురు లక్షణాన్ని చెప్పారు. దానిలో వచ్చి శిష్య గురు లక్షణం అనేప్పుడు ఆ శిష్యనుடைய లక్షణం ఆ వాడు పణివుతోని వినయంతోని ఆ గురువుని అడిగి పరిప్రశ్నేన ఏం కేள்விలు అడగాలనో దాన్ని అడిగి పరిప్రశ్నేన సేవయ అతనికి పణివుతోని సేవ చేసి ఈ దీని జ్ఞానాన్ని వాడు తెలుసుకోలే. గురు ఎట్టా ఉండాలంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ట అతను వచ్చి ఈ జ్ఞానాన్ని పట్టిందని అదావదు వ్యాకరణం అనగా మీమాంస తర్క అన్ని పట్టి తెలిసిన అతనుగా ఉండాలి. అనగా ఆ బ్రహ్మలోనే నిష్ఠగా ఉండే అతనుగా ఉండాలి అనేదాన్ని అట్ట ఉండే అతనితో వీళ్ళ శిష్యన్ పోయి పణివుతో ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేదాన్ని చూసాము. அடுத்து 35లోని 37 దాకా జ్ఞాన బలన్ ఈ జ్ఞానాన్ని తెలుసుకునే దాని నుంచి వచ్చే బలన్లు ఏమేమి చూసాము. మోహనాశక పాపనాశక కర్మనాశక అనగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ జీవ బ్రహ్మ ఐక్యం. ఈ జీవన్ని మోహనాశక అంటే ఈ అరివు మయక్కం అనేది మనకు తిరిగి రాదు. అనగా పాపం సంజీత ఆగామి అనగా ప్రారబ్ధ అటాన్సింతో చెప్పేమేక ఆ పాపాలు అన్ని నేను ఇప్పుడు చేసిన పాపం ముందర చేసిన పాపం అనగా ఎంత కోటియో పాపం సముద్ర కడలలవు పాపం చేసింటే కూడా అది కూడా ఈ జ్ఞానం వచ్చిందో సకాఫోను అనే దాన్ని చెప్పినారు. అయితే సర్వ కర్మనాశం అనేప్పుడు కర్మ బలనుடைய ఆ బలం పాప పుణ్యంగా యాక్చువల్గా పాపనాశం అనేప్పుడు పాపాన్ని మట్టు చెప్పేరు. అన్ని కర్మాలు అழிంచిపోను అనేప్పుడు ఆ పుణ్యం కూడా అక్కడ ఉండదు. చేయాలి అనే అదావదు మన మనసు వచ్చి ఎట్టా వస్తుంది అంటే ఆ ఫుల్ఫిల్మెంట్ తోని ఒక ఆ పూర్ణత్వాల ముళు తృప్తితో అన్ని செயల్ని చేసేప్పుడు నే செயல் చేసేను అనే ఆ ఎన్నం కూడా అక్కడ ఉండదు. அடுத்து జీవ బ్రహ్మ ఐక్యం అంటే అనేప్పుడు దోరొచ్చి ఈ దీన్ని ఇత మరి ఎంచుకు చేసారో వాళ్ళు వచ్చి ఆ తనకు రోగాన్ని అన్ని ఉయిర్లాన్ని చూసారు, ఆ దేవుని రోగాన్ని అన్ని ఉయిర్లాన్ని చూసారు. దానికి ఏమర్థం ఈ జీవ బ్రహ్మం జీవన్ రోగ ఏది ఉందో అదే ఆ ఈశ్వరన్ రోగాన్ని ఉంది, అది ఆ బ్రహ్మనే అనేదాన్ని
మన తెలుసుకుంటున్నాము దీని మూలంగా. సరే, ఈ జ్ఞానాన్ని అడంజేదానికి தேவையான ముఖ్యమైన గుణాలు ఏమి అనేదాన్ని 38 40 దాకా చెప్పినారు. శ్రద్ధ, తత్పరక, సంయతేంద్రియక. అదావదు శ్రద్ధతో ఉండాలి. ఈ మన దీన్ని అడంజేదాకా ఈ గురు వాక్యాల్లోని శాస్త్ర వాక్యాల్లోని మనకు సందేహం అనేది రాకూడదు. తత్పరాక అంటే దానిలో కమిటెడ్ ఉండాలి, ఉరుదిగా. ఊరిగా నేడు కొంచెం గెల్లు దాన్ని చదవడం అనక ఇదింత వద్దు అట్టని సుడిసేది అట్టతా లేకుండా ఒక్కొక్క క్షణాలోని దానిలో ఆ ఉరుదితోని దాన్ని పిన్బట్టుకునే రావలే. ஆனா சையத்தேந்திரியக అనేప్పటికి ఈ ఇంద్రియ కట్టుపాడులు, ఆ ఇంద్రియాలంతాని ఆ పులన్ల అడకం మనస్సుతో సేరి అన్నినేని ఆ నెరిపడుத்தி పెట్టుకోలే. ఆ మూడు ముఖ్యమైన தேவை. అనగా దాని ఆ సందేహంతో లేకుండా ఉండాలి అనే దానిని దానిలో చెప్పినారు. அடுத்து 41లో ఈ ஞான నిష్ఠలో ఉండే వాళ్ళు ఏ చేయాలి అనేది, నిష్ఠలో ఉండే వాళ్ళు ఆ నిష్ఠని అడంజిన వాళ్ళుடைய நிலை ఎట్టా ఉను అనేదాన్ని కడేసి కన్క్లూడింగ్ దిల్లో చెప్పారు. முடிவுలో ஞான கர்ம சந்நியாச யோகம் மூலங்கா ఆ செயல்ని అన్ని துறந்து ஞான யோகம் మూలం సందేహం అన్ని తీర్చుకుని ఈ గమన కురైవు లేకుండా విழிப்புతోని ఆ ఆత్మ నిష్ఠలోనే ఉండేవాళ్ళు ఏ செயల్ని అట్ట ఉండే వాళ్ళని ఏ செயల్ని వాళ్ళని కట్టుపడుతీందుకు వెళ్ళవదు అనేదాన్ని చెప్పినారు. దాని నుంచి నువ్వుని దీన్ని ఫాలో చేసి సందేహాన్ని అన్ని ఉడిసి దీని నువ్వుని పిன்பற்றி నువ్వు செயல் புரிஞ்சதுக்கு ஆரம்பிச்சு லெவு அட்டான்சி அர்ஜுனன்తో చెప్పారు. ఇది ఈ 4வது అధ్యాయనుடைய సారం. సరే, ఇది అన్ని ముడిచి యాక్చువల్గా ఇదిలో మన మెయిన్ గా ఈ ఆత్మగా మన దేనికి ఎంచాలి అంటే ఈ ఆబ్జెక్టివిటీ, అదావదు మన సబ్జెక్ట్ అంటే నే చేసేను అటాల్సి నేను చెప్పేనిక నాన్ అనే దాన్ని ఆత్మగా మనం ఎంచుకుంటాము, సబ్జెక్ట్ గా మనం ఎంచుకుంటాము. అదావదు ఇక్కడ వచ్చి ఆ చేసేవాండు ఈ ఒళ్ళు అనేది ఈ సబ్జెక్ట్ ఆ పొరుళ్ళు అనేది ఈ మన చూసే పొరుள் ఈ చేసేదాన్ని అన్నిటి సాక్షి మాత్రంగా ఉండుకుని, అదావదు ఈ ఆత్మని మన సాక్షిగా పెట్టుకుని అన్ని செயల్ని చేసేప్పుడు ఆ ఆబ్జెక్టివిటీ అంటారు. అది మన వచ్చి సాక్షిగా ఉండుకుని, అదావదు సాక్షిగా ఉండేవాడు ఆ செயల్లో సాక్షిగా ఉండేవాడు సూతానే ఉండే తவிர ఆ செயல்ல మాండి ఈడుపడండు. ఈ ఒళ్ళే செயல்ல ஈடுபடுతుందే தவிர ఈ ఆన్మ செயల్లో ఈడుపడలా అనే ఆ ఎన్నాల ఉండప్పుడు మన చేసే செயல் ఎదినేని మనకు ఆ రియాక్షన్ ని ఇయ్యదు. రియాక్షన్ అంటే యాక్షన్ అంటే செயல், రియాక్షన్ అంటే ఎదురు செயல். దానికి మనకు ఇప్పుడు కోపం ఎదింటా వస్తుంది కదా, వరుసగా చిత్రే కామ కోపం లోభం మదం ఆశ్చర్యం అటనిస్తా పొరామెలు ఆట మరి ఆ విషయాలు ఒకటినే మనకు వచ్చిందుకు వాய்ப்பு లేకుండా సకాపోను. దేనికంటే మన సాక్షిగా ఉండుకుని దాన్ని డీల్ చేసిందుకు ఆరంభిస్తున్నాము. ఇట్ట ఉండప్పటికి మనకు వెట్రి తోల్వి ఎది వచ్చినాலும் దాని ఉடைய ఆ విளைவுలు మనని బాధించదు. అదే వద్దే ముఖ్యం. మన ఏ ఒక సూழ்நிலைలోని ఫ్లెక్సిబిలిటీ, అదావి ఎట్టా ఒక రబ్బర్ బంతిని దివా వేసినాலும் తోడితే అది పైగా వెవిసిందుకు ఆ ఒక తన్மை ఉందో అది మారి ఏ ఒక ఫాల్ మన வாழ்க்கைలో ఏ ఒక కీழ்நிலைకి పోయే ఒక సందర్భం వత్తనాலும் దానిలోండి మన పైగా వచ్చిందుకు మన నుంచి వెళ్ళవుడు ఆ ఒక దానిలోండి రికవర్ అవి తిరిగి మన బయట వచ్చిందుకు ఇది వచ్చి వద్దే ముఖ్యం. ఈ పాయింట్లు అన్ని నేని వద్దే ముఖ్యం. మనం వచ్చి ఆ రిలాక్స్డ్ గా ఏ செயல் చేసినాலும் ఆ ఒక రిలాక్సేషన్ తో చేసే ఆ తన్మై మనసుకు వచ్చిందుకు ఆరంభించిన. దీనికి స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. అదావదు ఒక రైల్వే స్టేషన్ లో ఒకటి పొయ్యేంట దోన్నో సెండ్ ఆఫ్ చేసిందుకు పొయ్యేండు వాడు ప్లాట్ఫామ్ లో ఉన్నాడు. వాళ్ళు ఆ సెండ్ ఆఫ్ చేసిందుకు ట్రైన్ లో ఎక్కే వాళ్ళు ఎక్కున్నారు, వాళ్ళు కంఫర్ట్ గా ఉండుకున్నారు. వీళ్ళు అన్ని టాటా అంతా చెప్పి వాళ్ళతో ఏం చెప్పాలన్నా అన్ని చెప్పి ముడిచాడు. ట్రైన్ బయలుకింది పోతుంది. వాళ్ళ వీళ్ళు
వాటి రిలాక్స్డ్ గా సూతా ఉన్నాడు. ఆ వాళ్ళ వాడి మననిலை ఎట్టా ఉంది. కొదవగూరు అందరు ఎట్టా ఉండారు అంటే ఇంకా పర్తి ఇప్పుడే ట్రైన్ ఆ వాళ్ళ ట్రైన్ ఎక్కే వాళ్ళు పర్తి వచ్చేది ఏ కంపార్ట్మెంట్ ఎత్తాలని వేకుని పర్తిపోయి ఒక్కొక్క కంపార్ట్మెంట్ గా వెతికి చూసేది. దాని విండి ఏ విధమైన టెన్షన్ లేకుండా రిలాక్స్ గా వాడు చూతా ఉన్నాడు. ఆ నిలమై మనకు వచ్చునుంట. ఈ జ్ఞానం రాంగా ఏదిలోని ఏ విధమైన ఒక పట్టును లేకుండా ఆ ఒక రిలాక్స్డ్ మైండ్ తో వాడు దాన్ని చూసే ఆ అన్నినేని ఒక సాక్షి మాత్రంగా ఈ ఒళ్ళు ఏం చేస్తా ఉంది, మనసు ఏం చేస్తా ఉంది, ఈ బుద్ధి ఏం చేస్తుంది, అన్ని జీవన్లని ఏం చేస్తా ఉంది అనే దానితో అది దాని గుణాల్లో ఎట్టా ప్రవృత్తి చేస్తుంది అనే దాని అది రిలాక్స్డ్ గా ఉండి చూసిందిగా ఆరంభిస్తుంది. అదే ఈ ஞானத்தினுடைய முக்கிய பலன் మనకు తవ్వలేది. దాన్ని మన క్లియర్ గా పురించుకోవాలి. வாழ்க்கைలో అది పురించుకునేదే మనకు వద్దే ముఖ్యం అనే దాన్ని ఎంఫసైజ్ చేసి వద్దే ఇదిగా చెప్పిండారు స్వామి. సరే, దీని వెనక మన చూడబోయేది 5వ అధ్యాయం. దీనిలో సన్యాస యోగం. ఈ 5వ అధ్యాయాన్ని పేరు వచ్చి సన్యాస యోగం. దీనిలో తిరివిని అర్జునన్ మొదట ఒక కేள்విని అడిగింది. ఈ కేள்విని దేనికోసం అడుగుతుంది? తిరివి అతని గృహస్థ జ్ఞానిని పట్టిని సన్యాస జ్ఞానిని పట్టిని ఇక్కడ 20 మన సుసమయంగా 18, 19, 20 వెనక ఆ 20లోని 23 దాకా ఆ గృహస్థ సన్యాసిని అనగా సన్యాస జ్ఞానిని పట్టి గృహస్థ ஞானி సన్యాస ஞானி అట్ట ఉండే వాళ్ళనుடைய నిలమై ఎట్టా ఉన్ను అనేదాన్ని వాళ్ళు అన్నిలో వాళ్ళు ఆ పట్టు లేకుండా ఒక విధమైన ఒక ఎదుర్బార్పో ఆశనో ఒకటినే లేకుండా అన్ని ద్వంద్వాలని అన్నినేని సమంగా ఎంచుకుని వాళ్ళు వచ్చి కంటిన్యూస్ గా செயல் చేసేరు. செயல் செய்யకుండా ఉండలా, செயல் చేసేరు. కావంటే వాళ్ళు ఆ செயల్లో బంధపడేదే లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పినారు. దాని నుంచి వీటికి ఏం సందేహం అవుతుంది? మన మొదటోండే చూసినాము. వాటికి 3వ అధ్యాయంలోనే ఏం సందేహం అవుతుంది? ఈ కర్మ నువ్వు కర్మానిగిన జ్ఞానం సిరందదని చెప్పేవు. కావంటే నన్ను కర్మాలని చెయ్యి అటానిసి నువ్వు నన్ను కర్మాల అఘోర కర్మాలో నన్ను దూరిసేవు అటానిసి కృష్ణతో అతను అడిగారు. అదేంటే అతనికి ఏం ఫీలింగ్ ఉంది? నేను ఈ పోర్ చేయకుండా ఎట్టనా తప్పించి రావాలా, భిక్ష ఎత్తుతనాలు పరవాలా అనే ఆ మెంటాలిటీ అతనికి ఉంది అర్జునునికి. దానిచి కృష్ణతో ఆ కేள்విని 3వ అధ్యాయాల్లో అడిగినారు. ఇప్పుడు 5వ అధ్యాయాల్లోని తిరివిని అదే మాదిరియే కేள்வி అడిగారు. அதாவது ஈத்தாவிலோனி தேனிகி கடைசிட்ட முடிச்சேப்புனுக்கு 42வது ஸ்லோகால 4வது அத்தியாயలో ஏன் முடிச்சினாரு கிருஷ்ணரு? ఆతిష్ట యోగం ఆతిష్ట ఉత్తిష్ట అట అని చెప్పారు. నువ్వు ఈ యోగాని పిన్పట్టి నువ్వు లేవు, పని చేసిందుకు లేవు, నీ కడమ ఏమో దాన్ని చేసిందుకు బయలుకు అట అని చెప్తున్నారు. వీడు ఇవాళగా జ్ఞాన ఆ అగ్నితో అన్నిని భస్మం చేసి సేల్ చేసే వాళ్ళకి బంధ లేదు అనేదింత చెప్పినారు. మొదట కర్మయోగాని వర 3వ అధ్యాయంలో అంత డీటెయిల్ గా చెప్పినారు. అన్ని ఉన్నప్పుడు ఇప్పుడు ఏమి సందేహం వచ్చింది అంటే అర్జునருக்கு దిల్లో కర్మయోగం సిరందదా లేకపోతే వట్టి సన్యాసం అనేది సిరందదా? అదాவது ஞான లేకుండా ఉండే తురవు. అదాவது ఇక్కడ తురవు అంటనేని செயல் செய்யకుండా ఉండేది. అదాவது செயல் செய்யకుండా అంటే తనకు ఏమి స్వధర్మంగా వాళ్ళుடைய డ్యూటీస్ ఏముందో దాని చెయ్యకుండా ఉండేదే ఈ తురవు అనేది. ఈ కర్మని తురందేది అనేది ఊరియ సన్యాసం ఎత్తి ఉండే ఆ నిలై సిరందదా లేకపోతే ఈ కర్మ యోగంగా మన చేసేది? అతను వచ్చి జ్ఞాన కర్మ సన్యాసాన్ని బట్టి మాట్లాడలే అర్జునర్. ఇక్కడ వచ్చి కర్మ యోగాన్ని 3వ చాప్టర్ లో కర్మ యోగాన్ని చెప్పినారు. ఇక
దాని అడిగారు కర్మ యోగం మూలంగా మూడవది అధ్యాయంలో అతని కేள்வி ఎట్టానంది వట్టి செயல் అనేదాని పట్టి చెప్పినారు செயல்నికి జ్ఞానానికి ఉండే వ్యత్యాసం అది పురింజని దానించి செயல் செயல்கனானி ஞானம் சிறந்ததுன்னு చెప్పినావు அடுத்து செயல் செய்யாలனா செயல் செய்ய ఇది సన్యాసం తీయాలనా అనేదాన్ని అడిగినారు ఈ దిలోచి దాని వెనక కర్మ యోగం పట్టి డీటెయిల్ గా చెప్పారు ఇప్పుడు 4వ అధ్యాయాల్లోని జ్ఞానాన్ని పెట్టి ఎట్టా செயல்ని మన துறந்தால అనేదాన్ని చెప్పారు ఈ వ్యత్యాసం బాగా క్లియరా మన புரிஞ்சுకోలే அதாவது కర్మ యోగం అనేప్పుడు செயల్ని ఈశ్వర అర్పణంగా చేసి భయాన్ని ప్రసాదంగా ఏర్చుకునేదే செயల్ని కర్మయోగంగా చేసేది అనేది ఈ 4వ అధ్యాయంలో ఏం చెప్పినారంటే ఈ జ్ఞానం మూలంగా ఏ జ్ఞానం మూలంగా నే కర్త లేదు నే செயல் செய்பவன் లేదు ఈ ఆత్మనే செயல் చేతా ఉంది నే వచ్చి ఈ ఒళ్ళు మనసు ఇదే செயல் చేతా ఉంది ఈ ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపం అది వచ్చి செயல் చేసేది లేదు ఏ విధమైన செயల్ని దానికి దొరకదు అనే ఆ జ్ఞానం మూలంగా செயల్ని అన్ని துறந்தேவும் అన్ని செயல் చేతా ఉంటనాலும் 24 గంటల సేపు అన్ని పనులు చేతా ఉంటనాலும் నే ఏ செயల్ని చేసేది లేదు అనే మనోభావం మనసులోనే ఆ భావం ఉండే తవిర ఒళ్ళు అన్ని పనులని చేతా ఉంది ఆ నిలయే ఈ జ్ఞాన కర్మ సన్యాసం అనేది దీని క్లియరా వండు పురించుకోలా ఈ డైరెక్ట్ ఏం అడిగారు జ్ఞాన లేని ఆ తురవు మేలానదా లేకపోతే ఈ కర్మయోగం సిరందదా అనేదాని అదే వాండుடைய మొదటి శ్లోకడేని అర్జునుడు అడిగే ఆ సందేహాన్ని పట్టియే ఉంది ఈ జ్ఞాన లేని తురవు విద్వత్ సన్యాసం దొరకదు అదావదు విద్వత్ సన్యాసం క్లియర్ దాన్ని తెలుసుకున్న వెనక ఈ 2 సాధనేమి చేసి కర్మయోగం చేసి మనసు తూய்மைయవి దాని వెనక జ్ఞానయోగం మూలంగా దల్లోనే నిష్టైగా ఉండేదే అట్ట ఉండే వాళ్ళే జ్ఞానిలు అదే విద్వత్ సన్యాసిలు వీళ్ళు దాని పట్టి అడుగుల అర్జునన్ ఈ జ్ఞాననే లేకుండా ఇప్పుడు నాకు అర్జునుని పొత్తలవు నాకు జ్ఞానం లేదు జ్ఞానం లేని ఆ తురవు సిరందదా లేకపోతే కర్మయోగం సిరందదా కర్మయోగం ఏం చెప్పినాము ఆ అర్పణ బుద్ధికి జ్ఞానంతో ఉండే ఆ జ్ఞాన కర్మ సన్యాసాన్ని వాడి అడగల ఏమడిగండు ఈ కర్మయోగం నే செயల్ని ఈశ్వర అర్పణగా చేసేది మంచిదా ఈ రెండులో ఏది సిరందదు అట అనేదే వాండుடைய కేள்வி మన తిరిగి చూసేప్పటికి ఇది ఇంకా క్లారిటీ బాగా పురింజును మొదట ఈ మొదటి శ్లోకాన్ని చూసి దానిuடைய అర్థాన్ని చూద్దాం అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యత్శ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యశ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం హే కృష్ణ హే మొదట కృష్ణ హే కృష్ణ అనేది సంబోధన కృష్ణ ఏం చెప్పారు సన్యాసం కర్మణం కర్మణం అంటే ఈ కర్మాలో సన్యాసం ఈ కర్మాల్ని తురందేది సన్యాసం అంటే తురందేది ఈ செயల్లాన్ని తురందేది అనగా పునః యోగం ఇంకొకత్ర పునః అంటే మీండుం అర్థం ఇంకొకత్రేని యోగం చ యోగం అంటే ఈ కర్మయోగం అర్థం ఇక్కడ ఈ కర్మాని యోగంగా చేసేదాని ఈ కర్మాల్ని యోగంగా చేసేదాని చ సంససి సంససి అంటే నువ్వు
పుగళ్ந்து చెప్పినావు. సంస అంటనేని పుగళ్ అంటనేసి అర్థం. ఇక్కడ వచ్చి నువ్వు ఏం చెప్పినావు, కొన అధ్యాయంలో పూరానేని ఏం చేసావు, కర్మాల్ని తురందేదానిని అనగా ఈ కర్మ యోగంగా చేసేదాని పుగళ్ంది చెప్పినావు. యత్ శ్రేయః ఎది సిరందదు, ఏతయోహో అంటే ఈ రెండులో, అదావదు ఈ సన్యాస యోగా లేకపోతే కర్మయోగం ఈ రెండులో ఇదిలో జ్ఞాననే రాలా. ఇతడే ఇప్పుడు అడిగేదిలో జ్ఞానం అనేదే రాలా. సన్యాస యోగణ కర్మయోగణ ఈ రెండులో ఎది సిరందది. జ్ఞాన కర్మ సన్యాసాన్ని పట్టి ఇప్పుడు అర్జునన్ అడుగనే లేదు. అదావదు ఇక్కడ కర్మయోగం సిరందదా సన్యాసం సిరందదా. ఒక మన అట్టనేని செயல்నింత ఉడిసి సకాయేది ఆదినే ఇక్కడ సన్యాసం పేరు. செயల్ని తురంసి పొయ్యేది. ఈ రెండులో ఎది సిరందదు. దల్లో ఆ రెండులో ఒకటిని ఏకం ఒకటిని తత్ మే బ్రూహి. తత్ అంటే ఆ దాని అంద ఒండ్రై ఎది ఈ రెండులో సిరందదో మేన్மையானதோ దాని తత్ దాని మే బ్రూహి నాకు చెప్పు. సునిశ్చితం నిశ్చయంగా ఇదే క్లియర్ గా దాన్ని చెప్పు. ఊరియ నన్ను వేసి కొలపుతా ఉండక ఇదా దాని సన్యాస నువ్వు కర్మయోగాన్ని బట్టి మాట్లాడినావు సరి, அடுத்து ஞான கர்மயோகாన్ని பற்றி చెప్తావు. ఇప్పుడు కర్మయోగం నాకు జ్ఞాన కర్మయోగం పట్టి అంట అడగల, దానిలో జ్ఞాన కర్మ సన్యాసాన్ని వేరే చెప్తావు. ఇప్పుడు సన్యాస యోగ సిరందదా కర్మయోగ సిరందదా ఈ రెండులో ఎది వాటి వచ్చి ఇప్పుడు జ్ఞానం వచ్చి ఈ ఇక్కటాన సూழ்நிலைలో వాడికి జ్ఞానం వచ్చిందని వాడికి నమ్మకం లేదా ఏం తెలాల నేగా చెప్పేది విని దానిచ్చి వాడు ఏం అడిగండు, ఈ సన్యాసం సిరందదా లేకపోతే ఈ కర్మయోగం సిరందదా అని అడిగండి. ఇంతకు స్వామి డీటెయిల్ గా చెప్పుకొచ్చేది. జ్ఞాన కర్మ సన్యాసం అనేప్పుడికేని నువ్వు ఇల్లరాల ఉండుగునేని మన ఆ செயల్ని నువ్వు చెయ్యచ్చు, ఒక విధమైన ప్రాబ్లం రాదు అనేదాని ఒక బంధపడవు అనేది ఇంత చెప్పుతే కూడా వాడు ఈ కేள்விని అడిగేండు. దానికి భగవాన్ அடுத்து பதில் చెప్పింది ఆరంభించారు. పొరుమ్మైగా ఏంది నేదా అన్ని చెప్సానిక తిరిగి అదే కేள்விని అడిగేవారు. తిరిగి ఎల్కేజీలోండి ఆరంభించిందిగా అటానిసింత అతను అడగలేదంట. స్వామి అట్లా చెప్పారు అనగా అటాన్ని చెప్పకుండా కంటిన్యూస్ అతను చెప్పింది ఆరంభించారు. యాక్చువలా ఇప్పుడు మట్టులా 18வது అధ్యాయాల కూడా ఇదే మరి తిరివిని కేள்வி అడుగును అర్జునర్. 17 అధ్యాయం ముడిచిన వెనక 18வது అధ్యాయాన్నుடைய ఆరంభాల కూడా ఇదే మరి వాడు కేள்வி అడిగేండు. సరే దాని అప్పుడు చూతా ఇప్పుడు కృష్ణర్ వచ్చి తిరిగి బదులు చెప్పిందుకు ఆరంభించారు. ఇదే తిరిగి మనకు సన్యాస యోగం అంటే ఏమి, ఇప్పుడు వచ్చి మొదట జ్ఞాన కర్మ సన్యాసం పట్టి చూసాము. అది వచ్చి జ్ఞాన మూలంగా ఎట్టా మన செயల్ని అన్ని తురందాచు అనేదాని ఈ ఇల్లర வாழ்க்கைలో ఉండుకునేని జ్ఞాన మూలంగా ఎట్టా మన செயల్ని అన్నిని తురందాచు అనే ఆ செயல் செய்பவன் లేదు అనే ఒక ఎన్నం మూలంగా ఈ செயల్ని అన్ని ఎట్టా తురందాచు అనేదిని మన 4వ అధ్యాయాలు చూసాము. దీనిలో సన్యాస యోగం అంటే ఏమి అనేదాన్ని ఇక్కడ మన చూడబోయాం. దీనిలో వచ్చి అతనుடைய ఆన్సర్స్ ని చూడా వద్దు బాగా నిదానంగా ఎత్తుపోయారు. వద్దు పొరుమ్మైగా ఒక వాండుடைய నిలైని పురించుకుని అర్జునుடைய నిలైని పురించుకుని వాడికి ఇది ఇంకా పురించలేదు వాడికి అనేదాన్ని తెలుసుకుని వాడికి తగ్గట్టు అతను బదులు చెప్పింది ఆరంభించారు. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ
తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. దీనిలో ఏం చెప్పేస్తుందా, సన్యాసః కర్మయోగః చ నిశ్రేయస కరౌ ఉభౌ. ఇది వచ్చి నిశ్రేయస కరౌ ఉభౌ అటాన్ని స్పిరిచాల. తయోహో తు కర్మ సన్యాసాత్ కర్మయోగః విశిష్యతే. సన్యాసః కర్మయోగః చ, అదావదు సన్యాసః అంటే ఈ செயல்ని துறந்தே ఆ நிலை. అదావదు సన్యాసం అంటేనేని వాళ్ళు చేసే செயల్లాని అన్ని ఇప్పుడు ముందటి కాలంలో ఆ రిచువల్స్ అన్ని చేతురు. ఆ இல்லற கடமைகள் వాళ్ళకి ఆ వర్ణ ఆశ్రమ మురైపడి ఏం కడమైలు వాళ్ళకి విధిచిందో ఆ కడమైలు పూరం తురంచేదే ఈ సన్యాసం అనేది. ఈ సన్యాసం అనగా కర్మయోగం చ. కర్మయోగం అనేప్పటికి మనకు తెలుసును ఏర్కనవే ఈశ్వర అర్పణం గాని బలన్ని ఈశ్వర ప్రసాదం గాని ఎంచుకునేదే ఆ కర్మయోగం. ఈ రెండుని నిశ్రేయసః కరౌ. నిశ్రేయసః అంటే మేన్మై, ఆ ముక్తి అర్థం. ఆ మేలాన ఆ ముక్తిని కరౌ అంటే చేసి ఉడుసును. ఉభౌ అంటే రెండునేని. ఈ రెండునేని ఏ రెండు, ఈ సన్యాసని కర్మయోగోని రెండునేని నిశ్రేయస కరవ్. నిశ్రేయస కరవ్ అంటే ముక్తికి మనని ఎత్తుకు పోను, తొడగు సకాపోను. రెండునే ముక్తికి దోవ ఉడుస్తును. అదావదు దేనించింటే కర్మయోగం అనేది ఏమి మనం చూసామేగా, అది మొదట చిత్త శుద్ధి ఇచ్చి అనగా ఉపాసన మూలంగా చిత్త ఏకాగ్రత అవి అనగా జ్ఞానయోగం మూలంగా మన ఆ ముక్తినే అడంజుతాము. అదే ఇది సన్యాస యోగం అంటున్నాం. ఇక్కడ సన్యాసం అనేప్పుడు ఇతను ఇవాళ ఈ సన్యాసం అనేప్పుడు செயల్ని తురత్తల్ అనే దాన్ని ఇక్కడ చెప్పిండారు. அடுத்து వచ్చే శ్లోకాలలో దీనే సాంఖ్యం అనే వార్త పెట్టి చెప్పితారు. ఆ సాంఖ్యం అనేప్పుడు ఈ జ్ఞాన కర్మ సన్యాసం అనేదాన్ని ఇక్కడ చెప్పేరు. అది 4వ అధ్యాయం 4వ శ్లోకాలో దాన్ని చెప్పబోయారు. అదావదు సాంఖ్యం అనేదాన్ని, ఆ సన్యాసం అనేదాన్ని ఇక్కడ సాంఖ్యం అనే వార్తతో ఇక్కడ చెప్పారు. సాంఖ్యం అనేప్పుడు మన మొదటి చూసిందాము ఇక సాంఖ్య యోగం అని సింతా చూసేము. ఆ సాంఖ్య యోగం అంటే ఏమి అర్థం అంటే ఈ ఆత్మ లెవెల్ కి, అదావదు ఈ ఆత్మ అనే ఆ స్వరూపాలో మనం ఉండుకుని మన ఈ செயలన్నిని చేసేది, ఆ జ్ఞానంతో செயల్ని చేసేది అటన్సి అర్థం. అట్ట ఉండేదే ముழுமையான సన్యాసం. ఆ విద్వత్ సన్యాసం చెప్పేమేక ఈ జ్ఞానాన్ని అడంజేందుకోసం చేసే సన్యాసం వచ్చి వివిధిసా సన్యాసం చెప్పినాము. ఈ జ్ఞానాన్ని అడంజి ఆ జ్ఞానిగా ఉండేవాళ్ళు వాళ్ళు సన్యాసిగా ఉండేవాళ్ళు. అట్ట జ్ఞాని గాని సన్యాసి గాని ఉండేవాళ్ళు వచ్చి విద్వత్ సన్యాసి వాళ్ళని చెప్పుతారు. వాళ్ళే ఈ సాంఖ్యం, అదావదు ఈ జ్ఞానాన్ని క్లియరా పురించుకునే వాళ్ళే. ఏ జ్ఞానం? ఈ ఆత్మ జ్ఞానం. ఆత్మ జ్ఞానం అంటే ఏమి? ఈ సత్సిత్ ఆనందం నే వచ్చి ఏ విధమైన పనిని செயల్ని చేసేది లేదు. ఈ అనాత్మగా ఉండే ఈ ఒళ్ళు మనసు బుద్ధి ఇదే పనులు చేస్తుండే తవిర నేను ఏ విధమైన செயல்க்கு అన్ని செயல்க்குని అప్పార్పట్టవన్. నేను వచ్చి ఒకటినే చేసేది లేదు. నేను వచ్చి సాక్షిగా ఉండుకుని అన్నిని చూతా ఉండాను అనే తెలుసుకునేదే ఈ సాంఖ్యం అనేది. దాని ఇంకా చెప్పపోయారు. దానిచ్చే దీనిలో ఏం చెప్పారు? రెండునేని ముక్తికే మనని తొడకు పోడు. ఆ జ్ఞానంతో ఆ జ్ఞాన యోగం అనేది, ఆ సాంఖ్య యోగం
ఖండిపా ముక్తికే మనని తొడకు రెండునేని ముక్తికి మనని ఎత్తుకు సకాపుడు అనగా దీనికి అటు ఉంటనాలం తయోహో తూ కర్మ సన్యాసాత్ ఈ సన్యాస యోగానికి నాని కర్మయోగ విశిష్యతే దీనిలో వచ్చి ఈ రెండు కర్మ సన్యాసాత్ అంటే ఈ செயల్ని తురందే దానికి నాని కర్మయోగగా విశిష్యతే ఈ కర్మయోగం అనేది బెస్ట్ విశిష్యతే అంటే మేలానది సిరందది అని అర్థం అదే ఎక్కువ అటు చెప్పారు అర్జునుடைய ఆ మెంటాలిటీకి ఇప్పుడు ఉండే ఆ కండిషన్ కు నేను ఏంటే మనస్సు శుద్ధం అవుతనే ఆ ஞான யோகம் புரிஞ்சிந்துக்கு ஆரம்பிச்சுன்னு ఆ శుద్ధం అవేదానికి మనకి ఈ సముదాయానుடைய ఆ ఒక செயல்கள் దల్లో செயல் చెయ్యంగానే మనకు మనసు శుద్ధం అవును செயల్లాని ఆ ఈశ్వర అర్పణంగా చేసి ఆ బలాన్ని ప్రసాదంగా వచ్చేప్పటికే అదావదు ఇరుమైలు ఈ ద్వంద్వాలు ఏ విధమైన వెట్రి తోల్విలు ఎదినే మనని బాధించకుండా ఉండాలి అంటే మన దాని కర్మయోగంగా ఈశ్వర అర్పణంగా చేసింది మనకు ఆ పயிற்சி మనసుకు ఉండాలి அடுத்தனே మనసు బలపడును ఆ స్ట్రెంత్ వచ్చింది మన செயల్ని అన్నిని ఈశ్వర ప్రసాదంగా ఈశ్వర అర్పణంగా చేసింది పలకాలే దానికే ఇతను ఏం చెప్పారు కర్మ సన్యాసాత్ ఈ செயల్ని ఉడిసేదానికి నాని దాని కర్మ యోగంగా చేసేది మేలానది అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పారు దీని ఇంకొత్ర టైం అయింది அடுத்தது దీనిలో మన దీనిని చూద్దాం